హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ క్రియేట్ మై ఫ్యాషన్ టైలర్స్ అండ్ డైలీ బ్లాగ్స్. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలానే ఒక లైక్ చేసుకోండి, అలానే షేర్ కూడా చేసుకోండి. ఈ వీడియో వచ్చేసి పఫ్ హ్యాండ్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలి అనే దాని గురించి అయితే ఈ వీడియో ఫ్రెండ్స్. స్కిప్ అయితే చేయకుండా చూడండి. చూస్తున్నారు కదా, లైనింగ్ అయితే టక్స్ పెట్టుకున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి మెయిన్ క్లాత్ ఇది వచ్చేసి మనం ఫ్రంట్ బ్యాక్ అయితే చూసుకొని వేసుకోవాలి. రైట్ సైడ్కి ఉండే సైడ్కి అయితే మనం లైనింగ్ అనేది వేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా అడ్జస్ట్ చేసుకొని ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. నెమ్మదిగా చూసుకుంటూ అయితే ఒక స్టిచ్ అనేది వేసుకోండి. చాలా బాగుంటాయి పఫ్ హ్యాండ్స్ అనేది. చూస్తున్నారు కదా, నెమ్మదిగా అయితే ఇలా స్టిచ్ చేసుకోండి. చాలా ఈజీగా మనం స్టిచ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చాలా బాగుంటాయి అన్నమాట పఫ్ హ్యాండ్స్. పిల్లలకు కానీ పెద్దలకు కానీ అందరికీ బాగుంటాయి. ఇది వచ్చేసి హ్యాండ్స్ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మనం లైనింగ్ వైపుకి అయితే కింద ఖర్చును పెట్టుకొని పైన టాప్ స్టిచ్ అనేది ఒకటి వేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా అయితే టాప్ స్టిచ్ అనేది ఒకటి వేసేసేయండి. ఈజీగా అయితే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. కటింగ్ వీడియో కావాలంటే కామెంట్లో అయితే చెప్పండి. నేనైతే పఫ్ హ్యాండ్స్కి ఎలా మెజర్మెంట్స్ తీసుకొని ఎలా కట్ చేసుకోవాలనేది అయితే చెప్తానమాట. ఇక్కడ వచ్చేసి తర్వాత ఇలా పెట్టుకొని ఇక్కడ మళ్ళీ టాప్ స్టిచ్ ఒకటి వేసుకోవాలి. ఇంకా మన ఛానల్లో అయితే ఇంకా కటింగ్ వీడియోస్, స్టిచ్చింగ్ వీడియోస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్, చూడండి. అలానే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. చూస్తున్నారు కదా, సింపుల్గా అయితే ఇలా స్టిచ్ చేసుకోవచ్చు. ఇలా నెమ్మదిగా చూసుకుంటూ కొంచెం కొంచెం ఇలా స్టిచ్ వేసేసుకోవాలి. చాలా ఈజీ ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఇంకా మీకు ఏదైనా డిజైన్లు కావాలన్నా కామెంట్లో అయితే చెప్పండి. చూస్తున్నారు కదా, ఇలా ఉందన్నమాట. ఇప్పుడు వచ్చేసి రౌండ్గా అయితే మనం ఇలా రౌండ్ ఆఫ్ చేసేసేయాలి. హ్యాండ్ వచ్చేసి నార్మల్ హ్యాండ్కి మనం రౌండ్ ఆఫ్ చేస్తాం కదా, అలా అయితే ఇలా మెయిన్ క్లాత్ లైనింగ్ అనేది ఇలా జాయింట్ చేసేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నాకు క్లాత్ అనేది కొంచెం తక్కువ వచ్చింది ఫ్రెండ్స్. అక్కడ వచ్చేసి నేను జాయింట్ చేసేస్తాను. ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసేస్తున్నాను అనమాట. ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు కొంచెం వచ్చేసి నేను ఇక్కడ జాయింట్ చేసేస్తాను. చూస్తున్నారు కదా, ఇక్కడ క్లాత్ కొంచెం తక్కువ ఉంది, అది వచ్చేసి నేను జాయింట్ చేసేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి పఫ్ వచ్చేసి హ్యాండ్తో ఎలా పెట్టుకోవాలో చూడండి. పైన అయితే నేను కట్ చేసేటప్పుడే టక్స్ అనేటివి ఎక్స్ట్రా క్లాత్కి అయితే ఇచ్చానమాట. కింద అయితే మనం మడిచి ఫోల్డ్ చేసి కుట్టాం కదా, అక్కడైతే అది వెళ్ళిపోయింది. అందుకనేసి నేను స్ట్రైట్గా అయితే ఇలా మార్క్ పెట్టుకున్నాను. తర్వాత వచ్చేసి మన కింద అయితే అది మనకి ఎంత కావాలంటే అంతకైతే మనం మార్కింగ్ అనేది వేసుకోవాలి. మ్యాక్సిమం 1 ఇంచ్ అయితే పెట్టుకుంటే బాగుంటుంది. ఇది వచ్చేసి నేను 3/4 ఇంచ్ అయితే పెడుతున్నాను. మొత్తం ఇలా 3/4 ఇంచుకి అయితే మార్క్ చేసుకొని ఇక్కడ చిన్న చిన్న ఫిల్స్ అనేది చూస్తున్నారు కదా వీడియోలో, ఇలా ఫిల్స్ అనేది పెట్టుకోవాలి. ఇంకో సైడ్ పెట్టేటప్పుడు ఆపోజిట్ పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు వచ్చేసి ఇటు పెడుతున్నాం కదా, ఇంకోసారి వచ్చినప్పుడు అట్లా ఆపోజిట్ వైజ్ అయితే మనం పెట్టుకోవాలి. అప్పుడే పఫ్ అనేది మనకు బాగుంటుందన్నమాట చూడడానికి. కానీ వేసుకున్నా దీని మీద అయితే నేను మళ్ళీ ఇంకో స్టిచ్ వేస్తున్నాను. కుంచులు అనేది ఒకటి జారిపోయినా కూడా, కుట్టూసిపోయినా కూడా అది లూజ్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్. అందుకనే చూస్తున్నారు కదా ఎంత బాగుందో. ఇప్పుడు వచ్చేసి ఆపోజిట్ వైజ్కి అయితే పెట్టుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా వీడియోలో, ఇలా ఆపోజిట్ వచ్చేలాగా అయితే మనం పెట్టుకోవాలి. నేనైతే ఇది కూడా రివర్స్లో పెడుతున్నాను. చూస్తున్నారు కదా, ఇలా చేతి వాటం మనకి ఎలా ఉంటే అలా తిప్పుకొని ఇలా పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, ఒకటి అటువైపు ఉంది, ఒకటి ఇటువైపుకి మళ్ళీ ఉందన్నమాట. చూస్తున్నారు కదా, పఫ్ హ్యాండ్స్ అయితే చాలా ఈజీగా అయితే ఇలా స్టిచ్చింగ్ అనేది చేసేసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి దీనికి లేస్ అనేది వేస్తాను చూడండి. నేనైతే ఇంకోటి కూడా ఇలానే కుట్టేసుకున్నాను అనమాట. చూస్తున్నారు కదా, చాలా సింపుల్గా అయితే మనం పఫ్ హ్యాండ్స్ ఈజీగా అయితే కుట్టుకోవచ్చు. వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. దీనికి వచ్చేసి లేస్ వేస్తే ఇంకా బాగుంటుంది. నేనైతే లేస్ వేస్తాను చూడండి. ఇంకోటి కూడా నేనైతే స్టిచ్ చేసేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి ఇప్పుడు లేస్ అయితే వేస్తాను ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఈ లేస్ అయితే వేస్తాను. ఇక్కడైతే మనం ఎక్కడైతే కుట్టు వేసామో అక్కడి నుంచి అయితే లేస్ వేసుకుంటే సరిపోతుంది. లేస్ వేసాం కదా, ఇప్పుడు ఇంకా కొంచెం బాగుంది కదా చూడడానికి.
గ్రీను, రెడ్ కలర్ కాబట్టి ఇంకా బాగుంటుంది వేసుకున్నా కూడా శారీ అనేది. ఎవరికైనా ఏ కలర్ వాళ్ళకైనా కూడా సెట్ అవుతుంది. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. నేనైతే ఇంకో దానికి కూడా అలానే లేస్ అనేది స్టిచ్ చేసేసుకుంటాను. ఇదైతే వీడియోలో చూపించడం లేదు. చూస్తున్నారు కదా 2 అయితే అయిపోయినాయి అనమాట. పఫ్ హ్యాండ్స్ కుట్టేసాము. చూస్తున్నారు కదా ఇలా ఉంది. నేను అలానే బ్లౌజ్కి జాయింట్ చేసిన తర్వాత కూడా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగా వచ్చిందో. చాలా బాగుంది కదా. మీరు కూడా అయితే ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో అయితే చెప్పండి ఫ్రెండ్స్. వీడియో అయితే లైక్ చేయండి. అలానే ఈ వీడియో అనేది ఎవరికన్నా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.